రంజిత్ అందరికీ నమస్కారం. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు రేపల్లలో మనం ఉన్నాము. ఇండియా ప్రజాబంధు పార్టీ మరి అనేక నియోజకవర్గాలకు అనేక మరి భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలోని కూడా చాలా చురుకుగా మరి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు రాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ఎలక్షన్స్ మరి జనరల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి ఏకదాటిగా. మరి ఈ దినాన రేపల్లె పట్టణంలో ఇండియా ప్రజాబంధు పార్టీ యొక్క ఆఫీస్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నేషనల్ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ పెట్టడం చెప్పుకుంటున్నాం. మరి అంబేద్కర్ గారు కలలు కన్న విధంగా అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటా ఉన్నాము. మరి కంగ్రాచులేషన్స్ సదాశివరావు గారు. మరి ఇక్కడికి అనేక మంది నాయకులు వచ్చారు. ఇంతేకాకుండా రేపు దేశంలోని అన్ని రాష్ట్రాలలో అన్ని నియోజకవర్గాలలో కూడా ఇదే విధంగా ఇండియా ప్రజాబంధు పార్టీ మరి ఇనాగ్రేషన్ అనేది జరగబోతుంది. అనేక మంది కార్యకర్తలు కూడా ఈరోజు ఇక్కడ జాయిన్ కావడం జరిగింది పార్టీలో. మరి దీని గురించి ఏం చెప్తారు సదాశివరావు గారు? ఈనాడు ఇండియా ప్రజాబంధు పార్టీ అనేది 2018లో స్టార్ట్ చేయబడ్డది. 2019లో మేము లాస్ట్ టైం అనేక చోట్ల అనేక రాష్ట్రాల్లో కూడా పోటీ చేశాము. ఈనాడు 2024లో ఏపీ నుంచి గట్టి పోటీ ఇస్తున్నాము. అనేక చోట్ల గెలవడానికి పనిచేస్తున్నాం. గెలిచి ఈ మనువాదులు ఇవాళ దళితులకు ఎంతవరకు అన్యాయం చేశారో ఆ అన్యాయాన్ని అరికట్టి ఎదిరించి దళితులకు న్యాయం చేయాలనేది మా ఉద్యమం. మన నాయకుడు రంజిత్ గారు మనకి ఈ పార్టీ స్థాపించిందే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అనేక రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ రిజర్వేషన్ ఫలాలు ఎవరికి అందలేదు. రిజర్వేషన్లు పేరుకి పెట్టారు తప్ప ఈ రిజర్వేషన్ ఫలాలు రానికుండా ఆపివేస్తున్నారు. రిజర్వేషన్లు ఇవ్వాల్సిన వాళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. అంటే 30% ఎస్సీగా ఓటు బ్యాంకింగ్, ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నవాళ్ళు 80% ఉండి కూడా రిజర్వేషన్ ఇలా అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే 3%, 5% ఉన్నవాళ్ళు ఇలా రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి మన జిల్లాలో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఓటర్ మహాశయులు గమనించి ఇండియా ప్రజాబంధు పార్టీ మన ఆశయాలను నిలబెట్టడానికి వచ్చిన పార్టీ కాబట్టి ఇండియా ప్రజాబంధు పార్టీకి ఓటేసి గెలిపించుకుందాం. తప్పకుండా మన ఆశయాలను నిలబెట్టడానికి మన పార్టీ వచ్చింది. మన అందరి పార్టీ, మన పార్టీ ఇండియా ప్రజాబంధు పార్టీ. జై భీమ్, జై రంజిత్ అన్న. ఓకే, చాలా సంతోషం. ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ దయాసాగర్ గారు ఉన్నారు. సార్, ఈరోజు మీ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఇండియా ప్రజాబంధు పార్టీ ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ అయిందంటే భవిష్యత్తులో ఎన్నో మరి గొప్ప గొప్ప కార్యాలు సాధించుకుంటారనేటువంటి ఒక దృఢ విశ్వాసం అనేది కలుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసినప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా? ఈనాడు జాతీయంగా కానీ ప్రాంతీయంగా కానీ రాజకీయ పార్టీలు పెట్టేది నడిపేది ఎందుకంటే దోచుకోవటానికి దాచుకోవటానికి అన్న చందంగా ఈనాడు రాజకీయ పార్టీలన్నీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నడుస్తున్న విషయం సగటు ఓటరుకు తెలుసు. కానీ ఇండియా ప్రజాబంధు పార్టీ నిస్వార్థంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు
మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాపాడటంలో కానీ, సగటు పౌరునికి అవసరమైన కనీస వసతులు, విద్య, వైద్యం, ఆరోగ్యం ఇలాగున్న ప్రాథమిక అవసరతలు కనీస స్థాయిలో కూడా తీర్చలేనటువంటి ప్రభుత్వాలుగా ఈనాడు కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు నడుపుతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోతుంది, అలాగే పేదరికం పెరిగిపోతూ ఉంది, మరి ఆర్థికమైన అసమానతలు ఎక్కువైపోతున్నాయి. సమాజంలో మరి అనేకమైన వైషమ్యాలు వీళ్ళు రెచ్చగొడుతూ ఉన్నారు. సహోదర తత్వం అనేది భారతదేశంలో సన్నగిల్లుతుంది. ఇలాంటి క్రమంలో ఇండియా ప్రజాబంధు పార్టీ భారతదేశాన్ని ఒక స్వర్ణ భారతంగా నిర్మించటానికి, సమాజాన్ని స్థాపించటానికి కంకణము గట్టుకొని మరి అసలు సిసలైన దేశభక్తులను తయారు చేసి ఈ దేశాన్ని ప్రపంచ పటంలోనే అగ్రభాగాన నిలబెట్టే విధంగా మరి ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, దేశభక్త డాక్టర్ రంజిత్ అన్న ఈ ఇండియా ప్రజాబంధు పార్టీని మరి 2018లో ప్రారంభించారు. 2019లో మేము దేశవ్యాప్త, రాష్ట్రవ్యాప్త ఎలక్షన్స్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఇప్పుడు రానున్నటువంటి ఈ ఎలక్షన్స్లో కూడా ఇండియా ప్రజాబంధు పార్టీ గట్టి పోటీనిచ్చి మరి ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ హక్కులను, దేశ సమగ్రతకు, అభివృద్ధికి, ఐక్యతకు మరి విశేషమైన కృషి తెలిపే విధంగా మంచి పోటీనిచ్చి మంచి అంబేద్కర్ వాదులనే చట్టసభలకు పంపించాలనే ఆ విషయంలో తీవ్రమైన కృషి చేసి ఈ దేశ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దేందుకు ఈ ఎలక్షన్లను వినియోగపరుచుకుంటుంది. జై భీమ్. జై భీమ్. సార్ అరుణ్ కుమార్ సార్, ఇండియా ప్రజాబంధు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ గారు, ఈనాడు చూసినట్లయితే మరి పార్లమెంటు కావచ్చు, ఈనాడు జ్యుడిషియరీ కావచ్చు, మీడియా కావచ్చు, లేదా బ్యూరోక్రసీ కావచ్చు, మొత్తం మతోన్మాద చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. దళితులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరకపోగా పైగా దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు యాజ్ ఏ పార్టీగా? మిత్రులారా, రేపల్లె నియోజకవర్గంలో ఉన్న ఓటర్ మహాశయులకు మొట్టమొదటిసారిగా ఇండియా ప్రజాబంధు పార్టీ కార్యాలయ ప్రారంభము చేయబడిన సందర్భంగా మీ దృష్టికి చాలా విషయాలు తీసుకొని రావాలని ఆశిస్తున్నాము. దేశంలో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు దాపురించాయి. ఇన్ని సంవత్సరాలైంది, స్వాతంత్ర ఫలాలు ఇప్పటికీ మనం అనుభవించలేకపోతున్నాం. వ్యక్తి స్వేచ్ఛ, మత స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, అలాగే విశ్వాస స్వాతంత్రం, నచ్చిన దేవుణ్ణి ఆరాధించుకునే పరిస్థితి లేదు. కనుక ఈనాడు రాబోయే 2024 అంతంలో మరి శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి మతోన్మాద సంస్థలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం 360 పైచిలుకు ఆర్టికల్ ఉన్న ఇంత పెద్ద రాజ్యాంగము ఎక్కడ లేదు ప్రపంచంలో. ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి యొక్క మరి భావజాలమును మరి వక్రీకరించి, గ్రహణం పట్టించి, దాన్ని తొలగించి దాని స్థానే మనుస్మృతిని తెచ్చేసి మరి అగ్రవర్ణాల ఆధిపత్యం భారతదేశంలో నెలకొనాలని ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళందరూ కూడా ఈ దేశ మూల నివాసులు కాదు, ఆదివాసులు కాదు. వాళ్ళు ఇరాన్ నుండి వలస వచ్చారు. ఆర్య వలసవాదులు మన దేశంలోకి వచ్చి అడిగిడి మనల్నే ఈ దేశం నుండి తరిమి కొడతామని NRC/CC అనే చట్టాల ద్వారా మన పౌర హక్కుకు ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితిని తెస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఇండియా ప్రజాబంధు పార్టీ వారి ప్రణాళికలకు విరుగుడు ప్రణాళికలు రూపొందించుకుంది. ఏక్ దేశ్, ఏక్ ధర్మ్ और एक భాష, ఇది వాళ్ళ నినాదం. ఒక దేశము, ఒక మతము, ఒక భాష. అయితే మరి భారతదేశము సువిశాలమైన దేశము, మరి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. మన దేశంలో తీసి కొడితే
రాష్ట్రాల్లోనే హిందీ చలామణి అవుతుంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో దేనికదే స్వతంత్ర భాషలు ఉన్నాయి. తెలుగు, కర్ణాటక, మలయాళం అండ్ తమిళం, అలా మహారాష్ట్ర ఇటు పోతే ఈశాన్య ప్రాంతాలకు పోతే రకరకాల భాషలు ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ పోతే అక్కడ మరి కశ్మీరీ లాంగ్వేజ్ ఉంటుంది, పంజాబ్ పోతే పంజాబీ ఉంటుంది, హర్యానా పోతే హర్యానా ఉంటుంది, ఛత్తీస్గఢ్ పోతే ఛత్తీస్గఢీ ఉంటుంది, హిమాచలీ ఉంటుంది. ఇట్లా ఎన్నో హిందీ భాషల్లో కూడా దేవనాగరి, వ్రజ్ భాష, భోజ్పూరి ఇట్లా ఎన్నో ఉన్నాయి, మైథిలి భాష. సో ఇవన్నీ ఉండగా హిందీ అనే భాషను మా మీద నెట్టి దాసోహం చేయాలని భాషా ప్రయుక్త రాష్ట్రాలను మరి బానిసత్వంలో ఇరికించాలని ప్రయత్నం చేస్తుండగా మా ఆలోచన ఏంటంటే ఈ మనువాదుల ఆటంకానికి గొడ్డలిపెట్టు లాంటి భావజాలం ఏంటంటే మాకు దక్షిణాది రాష్ట్రం ఇచ్చేసే, మాకు స్వతంత్ర భాషలు ఉన్నాయి, హిందీ భాష కిందకి మేము రాము, మా భాషలు మాకు తల్లి లాంటివి కనుక దక్షిణ భారతాన్ని మాకు ఇవ్వండి అనే బలమైన నినాదం లేపబోతున్నాం. అన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలు మాతో కలుస్తాయి తప్పకుండా, ఎందుకంటే ప్రతి ఒక్కరి భాష వారికి తల్లి లాంటిది. మాతృశ్రమమైన వారి భాషను గౌరవించడానికి ఈ దక్షిణాది రాష్ట్రంగా అప్పుడు ఆల్రెడీ బాబాసాహెబ్ గారు రాజ్యాంగంలో రాసిపెట్టారు, ఈ దేశాన్ని 2 దేశాలుగా విభజించాలి భవిష్యత్తులో, దానికి రాజధాని హైదరాబాద్ ఉండాలని కూడా వారు రాసిపెట్టారు. కనుక ఈ నినాదాన్ని తీసుకెళ్తూ మరి వారి ఆలోచనకు ఒక గొడ్డలిపెట్టు లాంటి ఈ ప్రయత్నానికి భంగం కలిగించే రీతిలో మేము మరి అతి త్వరలో ద్రవిడ మూమెంట్ అని కూడా తెస్తున్నాం. ద్రవిడిస్తాన్ అనేది ఒక దేశముగా డిమాండ్ ఉంది. అయితే దేశంలో ఉన్న అన్ని పార్టీలతో మరి చర్చలు నడుస్తున్నాయి. భవిష్యత్తులో ఈ మతోన్మాదుల చర్యలను మరొక మణిపూర్ కాకుండా అడ్డుకునే ప్రయత్నానికి ఒక శ్రీకారం చుట్టే ప్రయత్నం. ఖచ్చితంగా మతోన్మాదుల చర్యలను అడ్డుకోవడానికి చాలా వ్యూహాత్మక చర్యలు మరి దేశభక్త మానీయశ్రీ ఆచార్య అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు వారి మనసులో చాలా విప్లవాత్మకమైన భావజాలాలు ఉన్నాయి. వాటన్నింటినీ వినియోగించి ఈ మనువాద మూలాలను పెకిలించే ప్రయత్నం చేస్తుండగా మరి రేపల్లె నియోజకవర్గంలో అంబేద్కర్ వాదులు కూడా ఈ ప్రయత్నానికి మీ సహాయ సహకారాలను అందిస్తారని యథార్థవాది పక్షంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇదండి ఇండియా ప్రజాబంధు పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమే. ఇండియా ప్రజాబంధు పార్టీ పంతం, మనువాదం అంతం. ఈ యొక్క లక్ష్యముతో, ఈ యొక్క ఉద్దేశముతో మరి ముందుకు కొనసాగుతున్నటువంటి పార్టీ అతి త్వరలో అసెంబ్లీ పార్లమెంటులలోని కూడా ప్రవేశించి అసలు సిసలైనటువంటి అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కర్ గారు కలలుగన్నటువంటి దేశాన్ని మరి ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరికీ జై భీమ్, అందరికీ నమస్కారం. మనువాదం అంతం, ప్రజాబంధు పంతం.